విగ్రహ ఆవిష్కరణకు సర్వం కూడా సిద్ధమైంది. విగ్రహ నమూనాను ప్రభుత్వం విడుదల చేస్తుంది. డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం నిండైన రూపంతో కనిపిస్తోంది. ఆకుపచ్చ చీర, చేతిలో వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ కంకులు ఉన్నాయి. పాదపీఠంపై ఉద్యమ చిహ్నంగా పిడికిళ్లు కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం కూడా సిద్ధమైంది. ప్రెజెంట్ మనం చూస్తూ ఉన్నాము. విగ్రహ నమూనాను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నమూనాని మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నాము. డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం నిండైన రూపంతో కనిపిస్తోంది. కంటికి నిండుగా కనిపిస్తోంది ఆకుపచ్చ చీరతో. అలాగే చేతిలో చూస్తే గనుక వరి, మొక్కజొన్న కంకెలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సజ్జ కంకెలు కూడా ఉన్నాయి. ఇక పాదపీఠంపై అయితే ఉద్యమ చిహ్నంగా పిడికిళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. సో నమూనానైతే ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నమూనా ఇప్పుడు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఒక పక్క అదేవిధంగా డిసెంబర్ 9 రోజు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉన్నది. ఆ రోజు మహిళా సంఘాల సభ్యులందరినీ 1,00,000 మందిని అక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది. చీఫ్ సెక్రటరీ గారికి, సీతక్క గారికి ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ మీ కరతాల తన్నుల మధ్యలోనే డిసెంబర్ 9 సాయంత్రం ప్రారంభించుకోవాలనుకుంటున్నాం. మేము అందరినీ అక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. యావత్ దేశ ప్రజలే ముక్కునేలేసుకున్నటువంటి అంత నిష్పత్తిలో మీరు సంపదను దోచినారు. ఇంకా మీరు అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఎక్కడ? తెలంగాణ తల్లిని తీసేస్తారట. ఎందుకు తీస్తారు అంటే మీరు ఆనాడు పెడితే అది తెలంగాణ తల్లి, మేము పెడితే కాంగ్రెస్ తల్లి. అంటే మీరు ఆనాడు టీఆర్ఎస్ తల్లిని పెట్టినారా? ఇవాళ మీకు మీ ద్వారా ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాము. ఇవాళ రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో తలపెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం అచ్చు తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ కట్టుబాట్లని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. ఆనాడు మీరు పెట్టిన తల్లి, తెలంగాణ తల్లి ఒక దొరసాన్ని తలపించే విధంగా ఉండే. దొరలు దొరసాన్ల పాలన వద్దనే కదా మాకు అధికారం కట్టబెట్టినారు. సామాన్యుడి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్న తరుణంలో తెలంగాణ తల్లి విగ్రహం యావత్ తెలంగాణ ప్రజల యొక్క యాస, భాష, కట్టుబాట్లు, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. తెలంగాణ తల్లి విగ్రహాలైంది. గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలతోని, గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ మేధావులతోని తెలంగాణ కోసం వారి జీవితాలు పరంగా పెట్టిన వారి యొక్క ఆలోచన పరంగా తెలంగాణ తల్లిని డిసెంబర్ 9వ తారీఖు విగ్రహం అక్కడ ఆవిష్కరించే దానికి ముందుకెళ్తేనేమో కాంగ్రెస్ తల్లి అయిందా? ఇది మాట్లాడే పద్ధతేనా? ఒక బాధ్యత గల 10 సంవత్సరాలు పనిచేసినారు కదా మీరు. గ్రామాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు కానీ నియోజకవర్గాలు పెట్టినారు కదా, మేము ఏమైనా వ్యతిరేకించినామా? 10 సంవత్సరాల కలిగి విగ్రహాలు ఇప్పుడు 9 సంవత్సరాల కాలం అవుతుంది మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మీరు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాల లోపల మేము ఎక్కడైనా విమర్శించినామా? ఇవాళ మీ స్థాయి ఎక్కడ దిగజారిపోయింది? తెలంగాణ పేరు మీద తెలంగాణ తల్లి పేరును కూడా మీరు తక్కువ చేసి తెలంగాణ యొక్క ప్రజల యొక్క ఏదైతే మన సెంటిమెంట్ తక్కువ చేసే విధంగా మాట్లాడుతున్నారు తప్ప అసలు ఆ విగ్రహం గురించి, ఆ తల్లి విగ్రహాన్ని గురించి ఆ స్థాయి దిగజారిపోయి మాట్లాడడానికి కేటీఆర్ని తీవ్రంగా వ్యతిరేకి. చూస్తూ ఉన్నాము. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం కూడా సిద్ధమైంది. విగ్రహ నమూనానైతే ప్రభుత్వం విడుదల చేసింది. ఆ విగ్రహ నమూనా ప్రభుత్వం విడుదల చేసిన నమూనానైతే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము. ఆకుపచ్చ చీరతో నిండుగా కనిపిస్తూ ఉంది మనకి. అలాగే మనకి కింద చూసుకుంటే పిడికిళ్లతో చిహ్నాలు ఉన్నాయి. అంటే దాన్ని ఏదైతే పోడియం ఉందో దాన్ని మోస్తున్నట్టు కూడా చేతులు ఉన్నాయి అండ్ పిడికిలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో చాలా అద్భుతంగా నిండుగా
చూడ్డానికి రెండు కళ్ళు సరిపోతున్నాయి. అండ్ అలాగే జ్యువెలరీలో కూడా తెలంగాణ నేటివ్ కనిపిస్తూ ఉంది. సో చాలా ఎక్కువగా మనకి తెలంగాణలో కరీంనగర్ కానీ అటువైపు కానీ ఇలాంటి జ్యువెలరీ ప్రత్యేకంగా ధరిస్తారు. సో చూడగానే టక్మని గుర్తుపట్టేలాగా ఉందన్నమాట. సో అండ్ అలాగే చేతులు చూస్తే కనుక చేతుల్లో కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది మొక్కజొన్న, అలాగే ఆకుపచ్చ చీరలో మొక్కజొన్న సజ్జ కంకులు అయితే ఉన్నాయి ఒక చేత్తో పట్టుకుని. సో మొత్తంగా చూస్తుంటే కనుక పాదపీఠంపై కింద చూసుకుంటే మనకి విజువల్స్లో చూస్తుంటే కనిపిస్తుంది ఉద్యమ చిహ్నాలు అయితే పిడికిళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అలాగే కొన్ని చేతులు అయితే దాన్ని మోస్తున్నట్టు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తంగా కూడా తెలంగాణ తల్లి విగ్రహం అయితే చాలా నిండుగా కనిపిస్తూ ఉంది. సో ఈ విగ్రహ ఆవిష్కరణ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. పచ్చచీర గట్టి కంకి చేతబట్టి అభయహస్తంబు చూపుతూ పిడికిలి గురులుతున్న పాదపీఠం ఎక్కి నిండు ముత్తైదువలే కన్నుల పండుగలా కనిపిస్తున్న ఓ తెలంగాణ తల్లి నీకివే మా పాదాభివందనాలంటూ కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే కనుక చాలా చక్కగా నిండుగా అద్భుతంగా కనిపిస్తోంది తెలంగాణ తల్లి విగ్రహం. పచ్చజీర గట్టి కంకి చేతబట్టి అభయహస్తంబు చూపుతూ పిడికిలి గురులుతున్న పాదపీఠమెక్కి నిండు ముత్తైదు ఓలే కన్నుల పండుగలా కనిపిస్తున్న ఓ తెలంగాణ తల్లి, ఓ తల్లి తెలంగాణ నీకివే మా పాదాభివందనాలంటూ కూడా అద్భుతమైన ఆ విగ్రహానికి తగ్గట్టుగా మనకి పద్యం కూడా చూస్తున్నాము. చాలా అద్భుతంగా కనిపిస్తోంది. అండ్ అలాగే పచ్చ చీరలో ఎరుపు రంగు రైకలు, చేతి నిండా గాజులు, బొట్టు, మెడలో మనకి తెలంగాణ తత్వం ఉట్టిపడేలాగా జ్యువెలరీ కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి, చేతి నిండా మనకి కంకెలు కానివ్వండి, వరి, అలాగే జొన్న, మొక్కజొన్న, సజ్జ కంకెలు కానివ్వండి, ఒక చేత అభయహస్తం ఇస్తూ అయితే మనందరికీ కనిపిస్తోంది. సో ఈ విగ్రహాన్ని మనకి తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అంగరంగ వైభవంగా ఆవిష్కరించబోతూ ఉన్నారు. సో డిసెంబర్ 9న ఈ కార్యక్రమం జరగనుంది. సో ఈ విగ్రహావిష్కరణకి సంబంధించి ఒక నమూనానైతే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ తల్లిది రిలీజ్ చేసింది. సో అది కూడా మీరు చూడొచ్చు, చూస్తే కనిపిస్తూ ఉంటుంది మీకు చాలా చక్కగా క్లియర్గా. రైట్, ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము. సో తెలంగాణ తల్లి విగ్రహ నమూనానైతే ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆ నమూనానైతే మనం చూస్తూ ఉన్నాము. చూడ్డానికి చాలా అద్భుతంగా కన్నులకు విందుగా కనిపిస్తోంది తెలంగాణ తల్లి విగ్రహం. సో ఆ నమూనాని ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుంటే ఎర్ర రైక, ఆకుపచ్చ చీర, తెలంగాణ తత్వం ఉట్టిపడేలాగా మెడలో ఆభరణాలు కానివ్వండి, చేతిలో మొక్కజొన్న సజ్జ కంకెలు, నిండుగా బొట్టు పెట్టుకుని జ్యువెలరీ వేసుకుని అంటే ఆభరణాలు ధరించి, అండ్ అలాగే కాళ్ళకి పట్టీలు, మెట్టెలు, అండ్ కింద మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కింద పోడియం ఏదైతే ఉందో దాన్ని పాదపీఠం ఏదైతే ఉందో దాన్ని కింద చేతులు, అలాగే కింద దాని కింద ఉద్యమ చిహ్నంగా కూడా పిడికిళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా డిజైన్ చూస్తే అద్భుతంగా కనిపిస్తోంది. సో ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నమూనాని బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. విగ్రహ నమూనాను ప్రభుత్వం విడుదల చేసింది. సో ఆ నమూనాని మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు ఈ విగ్రహాన్ని. సో దీనికి సంబంధించి నమూనానైతే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఆకుపచ్చ చీరలో చాలా నిండుగా ఆభరణాలతో చేతిలో మొక్కజొన్న సజ్జ కంకులు పట్టుకుని తెలంగాణ తల్లి నిండు ముత్తైదువులాగా అందరికీ కూడా
కనిపిస్తున్న దృశ్యం మనం చూస్తూ ఉన్నాము ఆ నమూనాను అయితే. సో విగ్రహ ఆవిష్కరణ కోసం అయితే అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మనకి నెటిజన్స్ కూడా చాలా అద్భుతంగా కామెంట్స్ అయితే చేస్తున్నారు నమూనాకి సంబంధించి. సో ప్రజెంట్ అయితే మనం ఏదైతే విగ్రహం ఆవిష్కరించబోతున్నారో దానికి సంబంధించి ఉన్న నమూనాను అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము. సో కింద మనకి మెయిన్ చూసుకుంటే కనుక పాదపీఠంపై ఉద్యమ చిహ్నంగా కూడా పిడికిళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ చేతులన్నీ కూడా విగ్రహాన్ని మోస్తున్నట్టు. సో ఓవరాల్గా చూసుకుంటే నమూనాని మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము ఎక్స్క్లూజివ్గా. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. విగ్రహం సెక్రటేరియట్లో ఎట్టకేలకు ఆవిష్కరణ జరగబోతుంది. మనం విజువల్స్లో కనుక చూస్తే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి పూర్తి అయిపోయినట్టుగా తెలుస్తుంది. విగ్రహాన్ని కూడా నెలకొల్పారు. అయితే విగ్రహం బయటికి కనిపించకుండా పూర్తిగా 4 వైపులు అయితే కప్పు వేసిన పరిస్థితి అయితే ఉంది. విగ్రహం గతంలో అయితే రాచరిక పోకడలకు నిదర్శనంగా గత ప్రభుత్వం ఆవిష్కరించిన విగ్రహం అయితే ఉంది. ప్రస్తుతం ఆ విధంగా ఉండకూడదంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావించి అయితే విగ్రహ రూపాన్ని మొత్తం కూడా మార్చారు. కానీ విగ్రహ రూపం ఏదైతే డిసెంబర్ 9న ఆవిష్కరణ సీఎం రేవంత్ రెడ్డి చేయనున్న నేపథ్యంలో కూడా ఈ మొత్తం కూడా అప్పటి వరకు కూడా పూర్తిగా కప్పేశారు. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే అయిపోయి దీనికి ఇప్పటికే అటు గత ప్రభుత్వం అయితే దీన్ని సెక్రటేరియట్ ఎదుగా పెట్టాలని భావించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా సెక్రటేరియట్ ప్రధాన ద్వారం ముందు ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి భావించింది. అంతేకాకుండా రాచరిక పోకట్లకు నిదర్శనంగా ఉండకూడదని భావించి ఇప్పటికే ఈ యొక్క విగ్రహాన్ని అయితే చెక్కించడం అయితే జరిగింది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా 2-3 సార్లు అయితే ఈ విగ్రహాన్ని పనులు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పేసి వచ్చి పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఎవరైతే విగ్రహం చేస్తున్నారో ఆ విగ్రహ శిల్పి దగ్గరికి పోయి ఏ విధంగా ఉండాలి విగ్రహం, ఏ విధంగా తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని, అదేవిధంగా తెలంగాణ యొక్క తల్లి యొక్క ఆ రూపంలో మొత్తం కూడా తెలంగాణకు సంబంధించిన అన్నీ కూడా కనిపించాలని చెప్పేసి ఆ విధంగా చెక్కాలని చెప్పేసి కూడా ఏదైతే శిల్పి ఉంటారో శిల్పికి ప్రత్యేకంగా సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అయితే శిల్పికి మరీ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్లో కనుక చూస్తే అయితే గతంలో ఏదైతే సెక్రటేరియట్ సంబంధించి ప్రధాన బాహుబలి ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారాన్ని మొత్తం మూసివేశారు. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటేరియట్ ఎదురుగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అయితే ఈ యొక్క బాహుబలి ద్వారాన్ని మూసివేయడం జరిగింది. మూసివేసి అక్కడి నుంచి కూడా నార్త్ ఈస్ట్ గేట్ నుంచి కూడా సౌత్ ఈస్ట్ గేట్ వరకు కూడా కొత్త రోడ్డు వేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే బాహుబలి ద్వారం నుంచి అంటే లోపలికి వెళ్ళే రోడ్డు ఏదైతే ఉంటుందో ఆ రోడ్డును కూడా మూసివేశారు. ఈ రోడ్డు ప్రాంతంలో మొత్తం కూడా సెక్రటేరియట్ ముందు ప్రధానంగా ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారో ఆ విగ్రహం సంబంధించి ఏ విధంగా ఉండాలి, వాటర్ ఫౌంటైన్ ఏ విధంగా ఉండాలి, ఆ యొక్క మొత్తం వాటర్ ఫౌంటైన్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మనం విజువల్స్లో కనుక గమనిస్తే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం తెలుస్తుంది. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ప్రధానంగా ఏర్పాటు చేయనున్నట్టయితే తెలుస్తుంది. అదేవిధంగా ఈ వాటర్ ఫౌంటైన్ దాదాపుగా ఒక గేటు నుంచి కూడా సెక్రటేరియట్ స్టెప్స్ వరకు కూడా అయితే ఉంది. అక్కడ మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం తర్వాత వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా లైటింగ్ సిస్టమ్ సంబంధించి లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే రాత్రి సమయాల్లో ఇది ఒక తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించి దగ్గర లైట్లు ఏదైతే లేజర్ షో లాంటి లైట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ తల్లి సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రాచరిక పోకడలు లేకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావించిన నేపథ్యంలో అయితే చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ అయితే ఉండబోతుంది. అయితే చాలామంది అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే శిల్పారు. కానీ 10 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళైతే ఎట్లాంటి ఆవిష్కరణకు నోచుకోలేదు. తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నామని చెప్తున్నారు తప్ప ఎట్లాంటి ఆవిష్కరణ నోచుకోలేదు. అయితే సెక్రటేరియట్ ముందు ఉన్న ఖాళీ స్థలాన్ని తెలంగాణ తల్లి విగ్రహం కోసం అయితే ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. కానీ ఆవిష్కరణకు 10 సంవత్సరాలుగా నోచుకోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితమైన నిర్ణయంతో ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటేరియట్ ముందు కాదు, సెక్రటేరియట్ లోపల ఉండాలి.
ఎందుకంటే తెలంగాణ కోసం అనేక మంది ఆత్మహత్య బలిదానాలు చేసుకున్నారు. వాళ్ళందరి సాక్షిగా తెలంగాణ రాష్ట్ర సచివాలయ కేంద్రంగా రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో ఆ కేంద్రంగా అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని చెప్పేసి కూడా వారు భావించిన నేపథ్యంలో అయితే డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం విగ్రహాన్ని నెలకొల్పారు, కానీ 4 వైపులా అంటే చుట్టుపక్కల మొత్తం 4 వైపులా కూడా మొత్తం కూడా కప్పివేసిన పరిస్థితి. విగ్రహం కొంచెం కూడా బయటికి కనిపించేది. ఏదైతే డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీద అయితే ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఈ విగ్రహ ఆవిష్కరణ జరిగిన రోజు మాత్రమే ఇది కనిపించే విధంగా అయితే ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మొత్తానికి రాజకీయాల మధ్య తెలంగాణ రాజకీయ ప్రకటనలు, రాజకీయ సవాళ్ళ మధ్య అయితే డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో అయితే తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే ఆవిష్కరణ చేయనున్నారు. కెమెరామ్యాన్ రైట్. పచ్చ చీరగట్టి కంకి చేతబట్టి అభయహస్తంబు చూపుతూ పిడికిలి గురుతున్న పాదపీఠమెక్కి నిండు ముత్తైది ఓలే కనుల పండువులా కనిపిస్తున్న ఓ తల్లి తెలంగాణ, నీకివే మా పాదాభివందనాలు అంటూ కూడా అందరూ చేతులెత్తి మొక్కేలా ఉంది ఈ తెలంగాణ తల్లి విగ్రహం. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము బిగ్ టీవీ స్క్రీన్ మీద. సో సరికొత్త తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం కూడా సిద్ధం చేస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా అందరినీ కలుపుకుపోవాలని భావిస్తూ ఉన్నామని ఇదివరకే ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం కూడా సిద్ధమైంది. విగ్రహ నమూనాను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఆ నమూనాని ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము. సో డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు విగ్రహాన్ని. తెలంగాణ తల్లి విగ్రహం నిండైన రూపంతో కనిపిస్తోంది అందరికీ. ఆకుపచ్చ చీర, ఎరుపు రంగు రైక, చేతిలో వరి, జొన్న, మొక్కజొన్న, అలాగే సజ్జకంకులు ఉన్నాయి. ముఖ్యంగా పాదపీఠంపై ఉద్యమ చిహ్నంగా కూడా పిడికిలి గుర్తులు కనిపిస్తూ ఉన్నాయి. సో విగ్రహం మొత్తం నమూనా మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి డిజైన్. సో పచ్చచీర గట్టి కంకి చేతబట్టి అభయహస్తంబు చూపుతూ పిడికిలి గుర్తులున్న పాదపీఠం ఎక్కి నిండు ముత్తైదు ఓలే కనుల పండుగగా కనిపిస్తూ ఉన్న ఓ తల్లి తెలంగాణ, నీకివే మా పాదాభివందనాలంటూ కూడా అందరూ సోషల్ మీడియాలో కూడా ముఖ్యంగా చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు ఈ నమూనాని చూసి. సో కన్నులకి ఇంపుగా నిండుగా తెలంగాణ తల్లి విగ్రహ నమూనా ఉంది అంటూ కూడా అందరూ చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం ఆ నమూనానే. ఇంకోటి వచ్చిందండి, ఇంకోటి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం కూడా సిద్ధమైంది. విగ్రహ నమూనాను ప్రభుత్వం విడుదల చేస్తుంది. డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం నిండైన రూపంతో కనిపిస్తోంది. ఆకుపచ్చ చీర, చేతిలో వరి, మొక్కజొన్న, సజ్జకంకులు కూడా ఉన్నాయి. పాదపీఠంపై ఉద్యమ చిహ్నంగా కూడా పిడికిళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. సో చూస్తూ ఉంటే కనుక నమూనా అయితే చాలా న్యాచురల్గా, చాలా కంటికి ఇంపుగా, అద్భుతంగా పచ్చ చీరలు అందరికీ నిండు పండుగలాగే అని చెప్పాలి. సో దీని గురించి ఈ నమూనాని చూసి అందరూ కూడా మెచ్చుకుంటూ అద్భుతంగా ఉంది అని చెప్పి కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము